सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै। సర్వ వేదాంత శిరోభూషణం. ఈ గ్రంథం రాయడానికి ఎవరైతే ప్రేరేపించారో, ఎవరి ప్రేరణ వల్ల ఈ గ్రంథం మనం తయారు చేయాలనేటువంటి సంకల్పం మనకు కలిగిందో అటువంటి పరమేష్టి గురువులకు, సుజనులందరికీ, వారి చరణ నీరజ రేణువులకు, సత్పురుషులందరికీ కూడా నమస్కరిస్తూ, మంది బృహద్వాసిష్ట సిద్ధాంతం, యోగ వాసిష్ట, జ్ఞాన వాసిష్ట, బృహద్వాసిష్ట అనేటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఇది జ్ఞాన పద్ధతికి వరుసలో చెప్తూ ఉంటారు. ఈ బృహద్వాసిష్ట పద్ధతి ఏదైతే ఉన్నదో అది అద్వైతాన్ని పరాకాష్ఠకి తీసుకెళ్లి అచల పరిపూర్ణ నిర్ణయాన్ని నిర్దిష్టంగా చేస్తుంది. ఇది అద్వైత గ్రంథమే గాని అచల గ్రంథం కాదు కనుక దీన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు అచల సిద్ధాంతాన్ని కూడా మనం ఆమోదించాల్సి వస్తుంది. ఇవన్నీ ఉపనిషత్తుల్లో ఉన్నవి. భ్రాంతిలో ఉన్నటువంటి వారికి, శిష్యులకి, భక్తులకి వస్తు నిర్ణయం అప్పటికప్పుడు చేయలేం కనుక ఆత్మ అనేటువంటి దాన్ని ప్రతిపాదన చేసుకుంటూ ఆత్మానుభవం కావటం కోసం అని చెప్పి అనాత్మ భావన విడవాలని, ఆత్మ అనాత్మక ఆధారం అని ఆధారాధేయ పద్ధతిలో తీసుకెళ్ళటం జరుగుతుంది. అక్కడి నుంచి రెండో దశ నాలుగు మహావాక్యాల ద్వారా ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనే రెండు వాక్యాల ద్వారా ముఖ్యంగా ఆధారాధేయ పద్ధతిలో జరిగింది. తత్వమసి వాక్యం ద్వారా గురూపదేశ వాక్యం, అది తత్వమసి గురూపదేశ వాక్యం. దాని ద్వారా ఆధారాధేయ పద్ధతిని తెగగొట్టి నిరపేక్ష పద్ధతికి వస్తు నిర్ణయాన్ని చేయడం జరుగుతుంది. శాస్త్రము సృష్టికి పరబ్రహ్మకు ఉన్నటువంటి సంబంధంతో ఈ విధంగా చెప్పినప్పటికీ అవిద్యాదోషము, మాయాదోషము ఉన్నటువంటి శిష్యుడు తన సాధనలో క్రమక్రమంగా భ్రమని విడుస్తూ వెళ్ళేటువంటి దానికి తగినట్టుగా ఈ పాఠాలు, ఈ బోధలు, వాటి యొక్క క్రమము పెద్దల చేత ఏర్పాటు చేయబడింది. ఏదైనా విముఖంగా ఉన్నవాడికి మనం చెప్పి ఒప్పించలేము. ఈ జ్ఞానం అనేది సర్వజనులందు వ్యాపించాల్సిన అవసరం ఉన్నప్పటికీ విముఖంగా ఉన్న వాళ్ళకి మనం ఏమి చెప్పలేము. అయితే ఇప్పుడు సర్వవేదాంత శిరోభూషణం అటువంటి వారి గురించి కాకుండా కొంత జిజ్ఞాస ఉండి ఆ జిజ్ఞాసకి గురు శిష్య న్యాయం ఉంటేనే పని జరుగుతుంది అన్నప్పుడు
ఆ ఉపనిషత్ మతాన్ని పరంపరా పద్ధతిగా ఏదైతే చెప్తున్నారో అది కూడా గురు శిష్య పరంపరగా గురు శిష్య న్యాయంగా జరుగుతుంది. కృష్ణుడు గురువు నడిపించే మార్గానికి అంకితమై తనకు అలవాటుగా ఉన్నటువంటి స్వభావాన్ని గురువు ఆజ్ఞకి కట్టుబడేట్లుగా చేసి శ్రద్ధతో శరణాగతితో గురుని ఇంటా వెంట జంట పెట్టుకుంటూ వెంబడిస్తే కానీ జరగదు. ఇదే గురు శిష్య న్యాయం అంటే ఇదే. ఇందులో ముఖ్యంగా ఉన్నవి జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. ద్వైత పద్ధతిలో పోతే ఈశ్వరుడే గొప్పవాడు, అంతా ఈశ్వరుని కృప, ఈశ్వరుని అనుగ్రహము. ఆ భావనతో, ఆ భక్తి భావనతో నేనే ఈశ్వరుడు అవ్వాలనే లక్ష్యం ఉండదు కానీ ఈశ్వర కృపకు అనుగ్రహాని కోసం చెప్పేసి ఈ భక్తిని సాధనగా చేసుకుంటారు. అయితే గురు శిష్య న్యాయంగా వచ్చిన వాళ్ళు మాత్రమే భక్తిని సాధనగా చేసుకుంటారు. మిగతా వాళ్ళు భక్తి పేరుకి భక్తే గానీ అది నిజమైన భక్తి కాదు. భగవంతుని దగ్గరికి వెళ్ళాలని గాని, భగవంతుని కృప పొందాలని గాని, భగవంతుడు ఐక్యం అవ్వాలని గాని ఈ మూడు దశలలో సామాన్యుల భక్తి ఉండదు. అటువంటి ఈశ్వరుడు కూడా భ్రాంతి అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని జగత్ అంటే ఏమిటి, జీవుడు అంటే ఏంటి, ఈశ్వరుడు అంటే ఏమిటి, మూడు తెలుసుకొని ఇదంతా ఈ ముగ్గురు కూడా అనాత్మలో భాగమే, ఆత్మ కాదు. కాకపోతే జగత్ అనేది జీవుని యొక్క సంకల్పంతో మొదలుగా ప్రథమంగా కల్పించబడి తర్వాత యద్భావం తద్భౌతిగా వాసనగా చేరి ఆ వాసనలో ఉన్నదే మళ్ళీ అనుభవానికి వచ్చి అనుభవంలో ఉండంగానే మరికొన్ని సంకల్పాలు, ఊహలు, భావనలు చేస్తే మళ్ళీ అది వాసనేసి చక్రభ్రమణంగా ఈ జగత్తు కొనసాగుతుంది. జగత్తు కల్పితం అని చాలా మందికి తెలుసు. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని కూడా అంటున్నారు కనుక. కానీ జగత్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే జీవుడి యొక్క సంకల్పంతో, జీవుడి యొక్క కారణంతో, జీవుడి యొక్క భావంతో వచ్చింది. అది జీవుడిని బాధిస్తుంది. అలాగే ఈశ్వరుని యొక్క సంకల్పంలో, ఈశ్వరుని యొక్క ఊహలో కూడా ఈ జగత్తు వచ్చింది. కానీ ఈశ్వరుని బాధించట్లేదు. ఈశ్వరుడు మాయా కల్పిత ప్రపంచం ఎలా దాని చేత బాధించబడకుండా, దానికి లోబడకుండా సాక్షిభూతంగా విలక్షణంగానే ఉంటున్నాడు. అయినప్పటికీ ఈశ్వరుడు కూడా జగత్తు సత్యమే. ఈశ్వరుడికి జగత్తు సత్యం కాకపోతే సృష్టి స్థితి లయలు ఎందుకు చేస్తాడు? ఈ బ్రహ్మసత్యం జగత్ మిథ్య అన్నప్పుడు ఈ మిథ్యా జగత్తుకి సృష్టి స్థితి లయలు ఉండవు కదా. మరి ఈశ్వరుడు వాడికి కర్త కదా. ఆ కర్తృత్వం ఉండడం చేత జీవునికి ఉండేటువంటి అవిద్యా దోషంతో ఉండేటువంటి సంసారము, బాధలు లేకపోయినప్పటికీ ఈశ్వరుడు కూడా జగద్భ్రాంతి ఉన్నది. ఈ జీవుడు ఈశ్వరుడు ఎలా వచ్చారు అన్నప్పుడు ఈశ్వరుడు ఒక సంకల్పంలో ఏకోహం బహుశ్యాం అనగానే, విప్రా బౌధావదంతి అనగానే అనేక జీవులుగా ఈశ్వరుడే మారాడు. ఈ పద్ధతిలో చూస్తే జీవులు ఈశ్వర సంకల్పంలో వచ్చారు కానీ జీవులు సత్యం కాదు. ఒకరి సంకల్పంలో, ఒకరి ఊహలో వచ్చింది ఏదైనా కానీ అది అసత్, అది సత్యం కాదు. ఇప్పుడు జగత్తు సత్యం కాదు, జీవుడు సత్యం కాదని తేలింది. ఈశ్వరుడు ఎలా సత్యం కాదు? ఈశ్వరుడేగా అనేక జీవులైంది. జీవులు అనేకమైనటువంటి జీవులు, ఏ ఒక్క జీవుడు కూడా సత్యం కానప్పుడు ఈశ్వరుడు కూడా, వ్యష్టి జీవులు సత్యం కానప్పుడు సమిష్టి జీవులు కూడా సత్యం కాదు. సమిష్టి జీవులు సత్యం కానప్పుడు ఈశ్వరుడు కూడా సత్యం కాదు. కనుక ఈ మూడు కూడా భ్రాంతిలోనే ఉన్నాయి. కనుక జీవుడు జగత్తుని మిథ్యగా చేసుకొని అనాత్మభావం నుంచి విడుదలై, అవిద్య నుంచి విడుదలై, వ్యష్టి నుంచి విడుదలై సమిష్టి రూపంలో అవిద్యాదోషం పోగొట్టుకున్నటువంటి అవస్థలో
ఈశ్వర అనుభవం పొందుతాడు. అటువంటి ఈశ్వరుడు కూడా భ్రాంతి అన్నప్పుడు ఆ భ్రాంతి కూడా నిర్మూలం కాదు. ఇది బ్రహ్మజ్ఞానం చేతనే ఈశ్వర భ్రాంతి నిర్మూలన. ఎలాగంటే మాయా ప్రతిబింబముగా తయారైన వాడు ఈశ్వరుడు, అంతఃకరణ విద్యా ప్రతిబింబంగా తయారైన వాడు జీవుడు. కనుక వీళ్ళ అస్తిత్వం ప్రతిబింబ అస్తిత్వం కానీ నిజస్తిత్వం కాదు. ఇది థియరీ అయిపోయింది. సాధనకు కూడా ఇదే అలాగే పనికొస్తుంది. ఇప్పుడు ఆ సాధనకు పనికొచ్చినప్పుడు ఈ మూడు రకాల భ్రాంతిని, జగత్తు జీవ ఈశ్వర భ్రాంతిని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. దాన్ని లక్ష్యంగా స్వీకరించి ఈ సర్వ వేదాంత శిరోభూషణం అనే గ్రంథాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా మనందరికీ గురువులకు గురువు నిర్భయానంద మేకా నరసింహారావు గారు, ఆయనకు ఒక సంకల్పం కలిగింది. సర్వము మిథ్య కాబట్టి లేకుండా పోతే శూన్యమే, శూన్యము మాయా కల్పితముగా సర్వముగా లేకనే ఉన్నట్లు గోచరించింది అనేది శాస్త్రం కంటే గురువు అనుభవంలో అది తొలిచింది. నన్ను విద్యాసాగర్ గారిని పిలిచి సర్వము శూన్యము, శూన్యము సర్వము అంటే జీవేశ్వరి జగత్తులు శూన్యము, మాయా కల్పితముగా జీవేశ్వర జగత్తులు భ్రాంతిలో తోచారు. భ్రాంతి రహితమయ్యేసరికి జీవేశ్వర జగత్తులు వారికి సంబంధించిన సర్వము కూడా లేనిదై శూన్యమవుతుంది. ఆ శూన్య స్థితిలో ఏది ఉంది అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉన్న బట్టబయలు. ఆ బట్టబయలు కూడా ఎరుకగా చూస్తే ఏమీ లేదు, ఎరుకగా చూస్తే ఏమీ లేదు. ఆ సంకల్పం వారికి కలిగిన తర్వాత శూన్యము సర్వము, సర్వము శూన్యము అనేటువంటి సాధనా గ్రంథంగా. అయితే దీనికి సర్వవేదాంత శిరోభూషణం అని ఎందుకు పేరు పెట్టాలి? గ్రంథం మాత్రం ఏదో రాసుకున్నాం, పూర్తవుతుంది, మళ్ళీ సవరణలు చేస్తున్నాం, కొన్ని కలుపుతున్నాం. 6-7 నెలలు 9 నెలల దాకా దీన్ని, ఈ గ్రంథం అనేటువంటిది రచన కాదు, సంకలనము. ఆ సంకలనం కూడా ఒక వరుసలో పేర్చడం, ఆ వరుసలో పేర్చింది కూడా పెద్దల అనుభవం సారంతో జల్లూరు బలరామకృష్ణయ్య గారు అని ఉన్నారు. ఆ రాసినవన్నీ కూడా ఆయనకి చూపించి ఆ పెద్దల విధానంలో వస్తు నిర్ణయానికి సరిపోయిందా లేదా అని ఆయన దగ్గర సర్టిఫికెట్ తీసుకుంటే కానీ దాన్ని అలా యథాతథంగా ఉంచలేదు. సర్టిఫికెట్ లేనప్పుడు కొన్ని మార్పు చేర్పులు చేసి మళ్ళీ వారికి చూపించి ఆ విధంగా చేశాం. అప్పటికి విజ్ఞాన స్వరూపు కాదు, కేవలం మురళీకృష్ణ. కేవలం కలం తీసుకొని విద్యాసాగర్ గారు చెప్పినట్లుగా కొన్ని పుస్తకాలు ఆయన ఇచ్చి టిక్కు పెట్టినవన్నీ కూడా రాసుకుంటూ ఆయన గైడెన్స్ తోటి ఒక వరుసలో పెట్టి తయారు చేయడం జరిగింది. కనుక ఈ గ్రంథం తయారవటంలో నరసింహారావు గారి స్ఫూర్తి, ఆ స్ఫూర్తిని అందుకోగలిగిన శక్తి ఉన్నటువంటి ప్రాతూరి విద్యాసాగర్ రావు గారు వేదాంతంలో ఇంకా మళ్ళీ మనం చెప్పడానికి ఏమీ మిగలకుండా అన్ని కూడా ఇందులోకే వచ్చేటువంటి పద్ధతులు, అవసరమైతే కొన్ని పటాలు కూడా దీనికి కలిపి ఇదే పుస్తకము, దీని తర్వాత ఇక పుస్తకాలు అక్కర్లేదు, అన్ని ఇందులోనే ఉండాలి అని సర్వవేదాంత శిరోభూషణం అని కానీ ఇంకేదో పేరు కానీ, పేరుకు అప్పటికి అనుకోలేదు కానీ సర్వము ఇందులో ఉండాలనుకుంటున్నాం. కాన్సెప్ట్ ఏమో శూన్యం నుంచి శూన్యము సర్వముగా తోచింది, సర్వము ఉన్నదనే భ్రాంతి పోగానే అంతా శూన్యమే అనేది సద్గురు ప్రేరణ. దాన్ని సపోర్ట్ చేస్తూ వేదాలు ఉపనిషత్తుల్లో ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చింది. ఈ తీసుకురావడంలో విద్యాసాగర్ గారు ఈ సర్వవేదాంత శిరోభూషణం అనేటువంటి గ్రంథంలో అనేక గ్రంథాలు పరిశీలించారు. ఆయన దగ్గర ఉన్నాయి అవన్నీ. పరిపూర్ణ బోధ, యాజ్ఞవల్కి జనక సంవాదం, అలాగే అచల సిద్ధాంతానికి సంబంధించి పరిపూర్ణ రాజయోగ సిద్ధాంత శిరోభూషణం, నిజ ప్రబోధ విధానం, ఇందులో శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులు,
నిర్గుణ జ్ఞాన సంయోగం అని, కందార్థ రత్నావళి అని, ఇది నెల్లూరు నారసింహ యోగేంద్రుల వారిది. అలాగే అచల గ్రంథాలతో పాటు కొన్ని అద్వైత గ్రంథాలు కూడా తీసుకున్నాం. సుజ్ఞాన దీపం అనేటువంటి గురుగీతలో ఉన్నటువంటి ఆ గురుగీతా శ్లోకాల యొక్క తాత్పర్యం, వేదాంత పంచవింశతి అని గురువు గారు కొల్లి కోటయ్య గారు అచల సంప్రదాయంలో, ఆ కోటయ్య గారి శిష్యుడు పుత్రుడు అయినటువంటి కొల్లి గురుప్రసాద్ గారి యొక్క శిష్యులే మన మేకా నరసింహారావు గారు. ఆత్మలింగ శతకము, సిద్ధరామ శతకము, శ్రీ బ్రహ్మ విద్య అని పాత గ్రంథము. గ్రంథకర్త పేరు లేదు అక్కడ, పరమహంస అని ఉంది. అది ఆయన యొక్క ఆశ్రమ నామం అయి ఉంటుంది. అష్టావకర గీత, తారకామృత సారము, ఆత్మ విద్యా విలాసము, సత్యసాయిబాబా వారి వాహినిలు, వేదాంత డిండిమ, వివేక చింతామణి, ఇట్లా మా సుబ్బారావు గురువు గారు వారు పెద్దల నుంచి విని రాసుకున్నటువంటి నోట్స్, భావార్థ ప్రదీపిక, శుభకర్ణ, ఈ గ్రంథాలన్నీ కూడా మేము ఒక వరుస పెట్టుకున్నాం. శిష్యులకి ఏ క్రమంగా వీళ్ళకి బోధ చేయాలి, వేదాలు ఉపనిషత్తుల సారమంతా కూడా ఒక క్రమంలో అందించటం కోసం మేము పెట్టుకున్న సిలబస్ లో ఈ గ్రంథాల యొక్క సారాన్ని ఆ వరుసలో తీసుకురావాలనేటువంటి సంకల్పంతో విద్యాసాగర్ గారు దీని గురించి 100కి 100 పాళ్ళు ఆయనే ఈ క్రమమైనటువంటి విషయాన్ని, సబ్జెక్టుని సేకరించటం, ఇవ్వటం. నేను ఆయనకి లేఖకుడుగా, సహాయకుడుగా ఆవిడ చెప్పినట్టుగా ఆయా భాగాల్ని వేరే కాపీ చేసుకుంటూ పైవి కిందకి, కిందకి పైకి జరుపుతూ, మళ్ళీ మార్పు చేర్పులు ఆయన గైడెన్స్ లో చేస్తూ, సూచనలు చేస్తూ తయారైన గ్రంథం. ఈ గ్రంథంలో ప్రథమాంకంలో ఏం చెప్పామంటే, జీవ జగత్తులను ఆత్మదృష్టి చేత విచారణ చేసే విధానము, సాధన చతుష్టయ సంపత్తి, సృష్టి వివరము, సృష్టికి సంబంధించి ప్రణవము, సాధనకి సంబంధించి పంచాక్షరి, దాంట్లో భాగంగా పిండాండ పంచీకరణ, సృష్టికి సంబంధించి 3 గుణాలు ఎలా పనిచేస్తున్నాయని, ఆ తర్వాత పిండాండంలో శిష్యుడు మొట్టమొదటిగా గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నవాడు మొదటి పాఠంగా శరీరేతర విలక్షణము, పంచకోశ లక్షణ వ్యతిరిక్తము, అవస్థాత్రయ సాక్షి, ఇవన్నీ విచారణా పద్ధతిగా అందించారు. పాఠ్యాంశాలుగా కాకుండా విచారణా పద్ధతిగా అందించడం అయింది. రెండో అంకమందు జ్ఞాత అయినటువంటి జీవుడు తాను వ్యష్టియందు ఆత్మస్వరూపుడై, సమిష్టియందు ఈశ్వరుడై ఉండేటువంటి రీతిని బ్రహ్మాండ పంచీకరణ ద్వారా శిష్యులకి వాళ్ళ బుద్ధిలో దృఢంగా నిర్ణయమయ్యే పద్ధతిలో చెప్పడం జరిగింది. ఆధార ఆధేయ పద్ధతిలో 4 మహావాక్యాలు బోధిస్తూ, దాంట్లో శిష్యుడు విష్టిత్వాన్ని, సమిష్టిత్వాన్ని పోగొట్టి శుద్ధ చైతన్యంగా సర్వవ్యాపకత్వాన్ని పొందటానికి లక్ష్యముగా చెప్పడం జరిగింది. అక్కడ వచ్చేటువంటి అనుభవము సచ్చిత్ ఆనందము. ఈ సచ్చిత్ ఆనందం అనేటువంటిది ఉత్కృష్టమైన ఎరుక. ఎరుకకి ఇంతకంటే గొప్ప ఎరుక లేదు, ఇంతకంటే ఆనందాన్ని, తృప్తినిచ్చే ఎరుక లేదు. అయినప్పటికీ అది ఎరుకే. దీంట్లో అద్వైతాల్లో ఉండేటువంటి ఉపయోగించేటువంటి మాటల్ని, ప్రజ్ఞానాన్ని, అజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, ప్రజ్ఞానం అంటే ఎరిగే ఎరుక కదా, కనుక ఆ పదాల్ని ఎరుక పద్ధతిగా మార్చడం. ఎందుకు అలా చేశామంటే, అచల సిద్ధాంతం అంతా కూడా ఎరుక బయలు అనే పద్ధతిలో నడుస్తుంది కనుక
ఈ ప్రజ్ఞానం అనే ఎరుకని ఆ పదాన్ని వినియోగించుకొని ఎరుక అనే దానికి పర్యాయ పదంగా తీసుకురావడం జరిగింది. ద్వితీయ అధ్యాయంలో ఏదైతే అద్వైత నిర్ణయాన్ని అచల సిద్ధాంతానికి సమన్వయం చేసేదానికి ఆ పదాల యొక్క సామ్యాన్ని ఇక్కడ వినియోగించుకుంటూ ఆ ఎరుక నిర్ణయాన్ని, ఆ నిర్ణయానుసారమైనటువంటి లక్ష్యాన్ని కూలంకషంగా వివరిస్తూ ఇందులో బ్రహ్మానుభవం అంటే ఏంటి, ముక్తి అనేటువంటిది విషయంగా చెప్పాం. ఎందుకు విషయంగా చెప్పాం? తిరిగి రాని మోక్షం ఒక్కటే మనకు కావాలి. కానీ సాలోక్య, సామీప్య, సారూప్య, సాహిత్య ముక్తులు లాంటివి కొన్ని ఉన్నాయి. ఇవి కొంతకాలానికి విడుదలగా ఉంటుంది కానీ మళ్ళీ పునరావృత్తి ఉంది వీటిలో. శాశ్వత విడుదలకు కావాలి కనుక ఈ రకమైన 4 ముక్తుల్ని ముక్తి విషయముగా పెట్టడం జరిగింది. తృతీయాంకంలో కూటస్థమైనటువంటి దాన్ని, ఆత్మని, బ్రహ్మని, విష్టిలో కూటస్థాత్మ, సమిష్టిలో కూటస్థ బ్రహ్మ, ఆత్మ బ్రహ్మ ఒకటే అన్నప్పుడు ఆ బ్రహ్మ మాయా శబలత బ్రహ్మ సగుణమా, ఆ బ్రహ్మకి సృష్టికి సంబంధం ఉందా లేదా అనేటువంటి నిర్ణయం చేసిన తర్వాత బ్రహ్మ సత్యం, తదితరం అంతా కూడా ఇంకేదీ లేదు అన్నప్పుడు కేవల పరబ్రహ్మమే అద్వయంగా ఉన్నాడు అని చెప్పినప్పుడు అక్కడ ఎక్కడైతే తెగొట్టామో జీవ ఈశ్వర జగత్ యొక్క స్థితులన్నీ, గతులన్నీ, అవస్థలని, వ్యాపారాన్ని తెగొట్టామో, తెగొట్టేంత వరకు ఉన్న బ్రహ్మకి సగుణమని, మాయా శబలమని చెప్పాం. తెగొట్టిన తర్వాత అచలమని, పరిపూర్ణమని చెప్పాం. దీని కింద అంతకుముందు చెప్పినటువంటి మహావాక్యాల్ని ఎరుక నిర్ణయ పద్ధతిగా మార్చి, అచల సిద్ధాంతంలో చెప్పేటువంటి పద్ధతిగా మార్చి, ఆ మహావాక్యాల్ని మళ్ళీ విచారణగా తీసుకొని జీవేశ్వర ఐక్యం కూడా భ్రాంతి అని నిరూపించే శుద్ధముగా త్రిగుణ రహితముగా ఉన్నటువంటి సత్, ఆ సత్ గురించి తెలియజేసేటువంటి విద్య సద్విద్య. అటువంటి సద్విద్య అయినటువంటి సచ్చిదానంద పరిపూర్ణమును స్పష్టంగా వివరించాం. అయినా ఎరుక మిగిలి ఉంటే జన్మరాహిత్యం కాదు. కనుక జన్మరాహిత్యం లక్ష్యముగా ఎరుక లేకుండా పోయే లక్ష్యముగా, సర్వము శూన్యమయ్యే లక్ష్యముగా, అప్పుడు ఏది శేషించిందో అది బయలు. బయలే పరమపదము, తిరిగి రాని మోక్షం. అటువంటివన్నీ కూడా ఈ తృతీయాంకంలో ప్రతిపాదనగా తీసుకొచ్చి ద్వాదశి, షోడశి, పంచదశి అనేటువంటి అచల సంప్రదాయమైనటువంటి మంత్రాలు రహస్యమైనవి. ఈ స్థితికి వచ్చినటువంటి శిష్యుడికి, సత్శిష్యుడికి, సాధకుడికి ఆ రహస్యం బయట పెట్టేటువంటి సమయం ఆసన్నమైంది. అక్కడ సూచనగా, పరిచయముగా ఈ 3 మంత్రాలు, బయలు నిర్ణయముగా ఎరుకానుభవాన్ని నిర్ణయించారు. ఎరుకలో ఉంటూనే బయలనేది నిర్ణయం తీసుకునేలాగా చేసింది. ఇక చతుర్థాంకంలో బయలు ఏదైతే నిర్ణయం అయిందో చివరికి బయలే మిగిలి ఉండి ఎరుకలు లేకుండా పోయే పద్ధతి కింద కదలనేది అచలమని, కదిలేది ఎరుక అని, యాజ్ఞవల్కుడు, అష్టావక్రుడు, పంచశుకులతోటి జనకుడు అనేక స్థాయిల్లో సంవాదం అంటే గోష్ఠి జరిపారు. గోష్ఠి అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, సమానమనే చేస్తాం. అయినప్పటికీ చివరికి ఏమవుతుందంటే అనుభవజ్ఞులు అక్కడ అధిష్టానంగా మారిపోతారు.
గోష్ఠిలో పాల్గొని అనుభవంలో ఏదైనా వ్యత్యాసం ఉన్నప్పుడు అధిష్టానం దగ్గర కేవలం సత్సంగం చేసి వస్తువుని గ్రహించే వాళ్ళగా మిగిలిపోతారు. ఇది సంవాదం. సంవాదం జనకుడికి వీళ్ళకి మధ్యలో జరిగినప్పటికీ ఆ గోష్ఠిలో అనేక మంది పండితులు ఉన్నారు, సాధకులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగమే. ఎలాగైతే కృష్ణ పరమాత్మ భగవద్గీత అర్జునుడు అక్కడికి చెప్పినా అక్కడ ఎవరు వెళ్ళలేదు. తర్వాత కలియుగంలోనూ చాలా మందికి చాలా లోకాల్లో ఈ భగవద్గీత ప్రచారం జరిగి ఉపయోగపడింది. ఇప్పుడు ఎరుక అనేటువంటి భాషకి ఎప్పుడైతే మార్చామో, మలినపుట్టు ఎరుక అంటే అజ్ఞానమని, శుద్ధ ఎరుక అంటే జ్ఞానమని, ఈ రకంగా ఎరుక ఏ రూపంలో ఉన్నా అది బయలు కాదు కనుక ఆ ఎరుక నిర్ణయంలో వచ్చేటువంటి ముక్తి శాశ్వత ముక్తి కాదనేటువంటి దాన్ని విపులంగా చెప్పడానికి ఇందులో అనేక అంశాలు తీసుకున్నాం. అవి అహంకార నిరసన, చైతన్య నిరసన, కార్యకారణ తను నిరసన, ఇట్లాగా ఒక 12-16 చాప్టర్స్ కింద. ఎందుకు ఇన్ని చాప్టర్స్ పెట్టామంటే అద్వైతంలో దేనికైతే అలవాటు పడి ఉన్నారు దాన్ని ఎరుక అనేటువంటి పదానికి అనువాదం చేసి ప్రతిపాదిస్తూ, ఎరుక లేనిది కనుక ఎరుక బయలు అనేటువంటి నిర్ణయ పద్ధతిలో బయలే ఉన్నది, ఎరుక లేనే లేదనే నిర్ణయ పద్ధతిలో అజ్ఞానంతో పాటు జ్ఞానాన్ని కూడా నిరసించటం. చైతన్యం ఉంటే సర్వవ్యాపకంగా ఉంటుంది, సత్తాగా ఉంటుంది. ఆ సత్తా వల్ల ఈ శూన్యము సర్వమై తోచి జీవేశ్వరి జగత్తులు కూడా తోచి మళ్ళీ పునరావృత్తి జరుగుతుంది కనుక ఈ మొత్తానికి ఆధారము, కారణము, మహాకారణము ఏ రూపంలో ఉన్నా, కదలకుండా ఉన్నా, సత్తా మాత్రంగా ఉన్నా, దాని ప్రభావం దీని మీద ఉంటే మాత్రం అది కూడా నిరసించవలసి ఉంటుంది. ఆ రకంగా పూర్తిగా నిరసించడానికి 3 మంత్రాలు తృతీయాంకంలో ప్రతిపాదించి పరిచయం చేసినవి ఈ చతుర్థాంకంలో విరాట్ రూపంలో పూర్తి వివరణతో ద్వాదశి, షోడశి, పంచదశిలు బోధించడం జరుగుతుంది. ఇక్కడ బోధ శ్రవణ మననాలు కాకుండా వస్తు నిర్ణయముగా, నిరపేక్షముగా, కేవలం ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని సర్వము శూన్యము కాగా, దృశ్య విషయములో సర్వము శూన్యము కాగా, దృక్ విషయములో కూడా అష్టతనువుల యొక్క అహంకారము శూన్యము కాగా, చివరికి ఏది శేషించి ఉందో అది అచలమని, పరిపూర్ణమని, తిరిగి దాని నుండి ఏది వ్యక్తం కాదని, అది ఉన్నట్లు ఉన్నదని ఎరిగి, అటువంటి ఎరుకను కూడా గురుకృపతో వదిలి ఏ విధంగా చూసినా దృక్కుగా, దృశ్యముగా కూడా, త్రిపుటిగా కూడా ఏమీ లేదు అనే నిర్ణయంలో, బోధ యొక్క ముగింపులో గురువు శిష్యుడు కూడా లేదనే నిర్ణయంలో దీన్ని, ఈ గ్రంథాన్ని పరిపూర్తి చేయడం జరిగింది. ఈ పరిపూర్తి చేసేటువంటి క్రమంలో శిష్యులకి ఇంకా ఏమైనా అందించాలనేటువంటి దాన్ని కొంత కైపోయి ప్రింట్ అయిన తర్వాత కూడా ప్రూఫ్ రీడింగ్ చేసేటువంటి సమయంలో కూడా కొన్ని పైవి కిందకి పైవి పెట్టుకుంటూ మరికొంత జత చేస్తూ అది కూడా కలిపి టైప్ చేసి తప్పులు దిద్దుతూ ఉన్నటువంటి క్రమంలో మన మేకా నరసింహారావు నిర్భయానంద వారికి ఒక రోజున జ్ఞాన సరస్వతి మాత తెల్లారుజామున ఆయన కూర్చున్న మంచం పక్కనే కూర్చొని ఆయన కూర్చున్న మంచం మీదనే ఆయన పక్కనే కూర్చొని ఈ సర్వవేదాంత శిరోభూషణం అని పేరు పెట్టమని,
శిరోరత్నం అని పెట్టచ్చు కదా అని నేను ప్రశ్నించారు ఆమెని. భూషణం అంటే రత్నం కంటే విలువైనవి దాంట్లో ఉంటాయి. రత్నం అంటే ఎంత విలువైనదైనా అంతకంటే విలువైన ఉండొచ్చు కదా, దీని విలువని కొలవలేము. భూషణం అని పెడితే అందులో అన్ని రకాల విలువలు వచ్చేస్తాయి అని ఆమె గురువుగారికి స్పష్టంగా చెప్పడం ద్వారా చివరికి సర్వవేదాంత శిరోభూషణం అనేటువంటి పేరు దీనికి ఖాయమైంది. ఇంకా ఆపు అన్న తర్వాత ఈ మాట కూడా రాయకూడదు, ఇప్పుడు చెప్పిన మాట కూడా రాయకూడదు. అది ఆపు అంటే అక్కడ గీత కొట్టాలి. కానీ ఆమెకి ఇలా గురువు గారికి చెప్పిందని రాయకపోతే ఎట్లా? అందుకని దాని విషయంగా రాయకుండా దానికి ఒక బాక్స్ కట్టి ఆ బాక్స్ లో జ్ఞాన సరస్వతి మాత కృపచే సర్వవేదాంత శిరోభూషణము అని నామధేయము అసంగబడిన ఈ గ్రంథరాజము అమ్మ సాక్షాత్కారము చే, అమ్మ సాక్షాత్కరించింది కదా ఇప్పుడు, పరిసమాప్తము. ఓం శాంతి శాంతి శాంతి. పూర్వమద శ్లోకం మొదలు ఈ రకంగా దీన్ని ముగించడం జరిగింది. ఈ గ్రంథం తయారు చేసిన వాళ్ళకి, రాసిన వాళ్ళకి అప్పటికప్పుడే 10 సంవత్సరాలు శిష్యరికం చేసి నేర్చుకోవాల్సినంతా కలిసి ఈ గ్రంథం పూర్తయ్యేలోపే అవగాహన అవ్వటం జరిగింది. ఆధ్యాత్మిక ప్రయాణం మురళీకృష్ణకు కానీ అట్లు విద్యాసాగర్కి కానీ అమితమైన వేగంతో ఊపందుకుంది. ఆ గురువు చేతిలో గురుస్ఫూర్తితో పనిముట్టుగా వ్యవహరించేటువంటి స్థాయికి వీరిద్దరు ఎదిగారు. అట్టి కారణం చేత ఎలాగైతే భగవంతుడే స్వయంగా చెప్పిన భగవద్గీత పవిత్రమో ఆ భగవద్గీతని పూజ గదిలో పెట్టి మనం పూజిస్తాము, అలాగే ఈ సర్వ వేదాంత శిరోభూషణం అని గ్రంథం. కానీ స్వామి స్ఫురణలో శూన్యం సర్వం శూన్యం వచ్చిందిగా. అసలు మొదట్లో పెట్టిన పేరు అదే మేము. మరి జ్ఞాన సరస్వతి దేవి పెట్టిన పేరు అది ముఖ్యం కనుక పేరు సర్వవేదాంత శిరోభూషణం అని పెద్ద పేరు పెట్టి బ్రాకెట్ లో శూన్యం డాష్ సర్వం డాష్ శూన్యం అని పేరు పెట్టింది. ఇప్పుడు ఈ గ్రంథము భగవద్గీత అంత పవిత్రమైనది, గురుసత్తాతో రాయబడింది కనుక ఈ పుస్తకం మీ ఇంట్లో ఉన్న, ఈ పుస్తకం మీరు చదివినా ఆ పుస్తకంలో ఉన్న విషయము కేవలం విషయంగా కాకుండా ఎంత అర్థం కాని వాళ్ళకైనా సరే అవగాహన అనుభవానికి వచ్చేటువంటి శక్తి ఈ గ్రంథంలో ఉన్నది కనుక ఇది పవిత్ర గ్రంథము. ఈ ఉపోద్ఘాతంతో ఈరోజు దీన్ని ముగించి నిన్న చెప్పిన దానికి ద్వితీయ విఘ్నం కాకుండా ఈరోజు ఈ మాత్రంగా చెప్పి రేపటి నుంచి ఈ సర్వవేదాంత శిరోభూషణం అనే గ్రంథాన్ని సత్సంగంగా మొదలు పెడదాము, ప్రారంభిద్దామని సంకల్పం చేశాం. ఇంతకాలం ఈ గ్రంథాన్ని మనం ఎప్పుడు అందరికీ పంచిపెట్టాం, ఎవరికి వారు చదువుకున్నారు, కానీ నా ద్వారా సత్సంగంగా ఎప్పుడు జరగలేదు. ఆ రోజు రాసినంత వరకే కానీ నేనైనా కానీ అప్పుడప్పుడు దీన్ని రెఫరెన్స్ బుక్ లాగా పాయింట్స్ ఎప్పుడన్నా వెతికానేమో తప్ప వరుసలో నేను చదివింది లేదు. శిష్యులు నాకు అదృష్టాన్ని కల్పిస్తున్నారు, వారి కోసం అన్నట్టుగా మళ్ళీ నేను ఇప్పుడు మొదటిసారిగా కూలంకషంగా మొదలు నుంచి చివరి దాకా చదువుతూ చెప్పేటువంటి అదృష్టం నాకు కలిగింది, భాగ్యం కలిగింది. ఆ వివేక్ చూడమని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చెప్తున్నాము, ఆ గ్రంథం ఇంతవరకు పూర్తవలేదు. మన వాళ్ళకి ఎప్పుడు వివేక్ చూడమనేటువంటి ఒక దాన్ని కొంతకాలం ఆపి ఆ గ్రంథం వినటం చెప్పడంలో ఉండి కలిగినటువంటి గ్లాని నుంచి బయటపడటానికి ఈ సర్వవేద చేసుకొని ఆ వివేక్ చూడమని ఎక్కడ ఆపామో దాన్ని తర్వాత మళ్ళీ కొనసాగిద్దాం. సెలవు. సాయిరాం.